క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులకు ఈ ఉదయకాల శుభవందన తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలన దేవుడు తన కృపను మీకు మీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఈ ఉదయకాలన ఓ చక్కటి వాక్య భాగాన్ని మీ కొరకు చదివి వినిపిస్తాను. ఆలకించి ఆశీర్వదించబడండి. కీర్తనల గ్రంథం 128వ కీర్తన 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవుడు ఈ వాక్యమును ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చునుగాక. దేవుని యొక్క గొప్ప ఉద్దేశం మన కష్టార్జితం దీవించబడాలి, మన కష్టార్జితం ఆశీర్వదించబడాలి, మన కష్టార్జితాన్ని మనము అనుభవించాలి అనేది దేవుని యొక్క గొప్ప ఉద్దేశమై ఉంది. చాలాసార్లు మనం కష్టపడుతున్నాం, కానీ మన కష్టార్జితం అంతా సిల్లు సంచులు వేసినట్టు అయిపోతుందా? మన కష్టార్జితం వడ్డీలు కట్టడానికి, అప్పులకు సరిపోతుందా? మన కష్టార్జితాన్ని మనము అనుభవించకుండా వేరొకళ్ళు అనుభవిస్తూ ఉన్నారా? ఇది జరుగుతూ ఉంటే ఈరోజు దేవుడు మీతో చెప్తున్న ఓ చక్కటి మాట, నిశ్చయముగా నిశ్చయముగా మీ చేతుల కష్టార్జితాన్ని మీరు అనుభవిస్తారు. ఇది దేవుని మాట, నా మాట కాదు. అయితే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన త్రోవల్లో మీరు నడుస్తూ ఉంటే నిశ్చయముగా మీ చేతుల కష్టార్జితాన్ని మీరు అనుభవిస్తారు. దేవుని యొక్క ఉద్దేశాలు చాలా ఉన్నాయి. అయితే మన పట్ల దేవుడు చేసిన వాగ్దానాలు నమ్మదగినవి. ఆయన వాక్యము నమ్మదగినది, ఆయన మాట నమ్మదగినది. ఈ వాక్యము ద్వారా దేవుడు ప్రతి ఒక్కరి చేతుల కష్టార్జితాన్ని దీవించునుగాక. మీ చేతుల కష్టార్జితం దీవించబడి మీరు, మీ కుటుంబము, మీరు, మీ బిడ్డలు అనుభవించుదురుగాక. మీరు కష్టపడతా ఉండి మీ బిడ్డలేమో దరిద్రాన్ని అనుభవించడమా? మీ కష్టం మరొకళ్ళు దోచుకుంటున్నారా? అయితే ప్రభు వాగ్దానం ఉంది. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన త్రోవలో మీరు నడుచుకుంటే నిశ్చయముగా మీ చేతుల కష్టార్జితాన్ని మరొకళ్ళు అనుభవించరు, మీరు అనుభవిస్తారు. ఈ ఉదయకాలం నేను కోరుకుంటూ ఉన్నాను, మీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించి, మీ చేతి పనులు దేవుడు ఆశీర్వదించి, మీ కష్టార్జితాన్ని మీరు అనుభవించినట్లుగా చేయనుగాక. మీరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. ఆయన త్రోవలో నడుస్తూ కష్టించి పని చేయండి. కష్టానికి తగిన ప్రతిఫలం ఎక్కడ నష్టపోకుండా ఆ కష్టార్జితాన్ని మీరు అనుభవించడమే కాదు, మీ బిడ్డలు అనుభవించినట్లుగా చేసే దేవుడే నా దేవుడు. ఈ వాగ్దానం మీకును మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండునుగాక. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన ఈ ఉదయకాలన కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యము సత్యము, నీ మాట నమ్మదగినది, నీ వాగ్దానము నమ్మదగిన వాగ్దానం. నీవు మాట ఇస్తే తప్పని దేవుడు. నీ వాక్యములో రాయబడిన రీతిగా నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు అని చెప్పారు. ఎవరైతే కష్టిస్తూ ఇంకా వారి కష్టార్జితాన్ని అనుభవించట్లేదో నేటి నుండి కృప వారిని ఆవరించునుగాక. వారి చేతుల కష్టార్జితాన్ని వారు అనుభవించుదురుగాక. వారి కష్టార్జితానికి తగిన ప్రతిఫలం వారు పొందుకొని నీ యందు భయభక్తులు కలిగి నీ త్రోవలో నడుస్తూ నీకు సాక్షులుగా, ఇదిగో దేవుడు నా కష్టార్జితాన్ని అనుభవించినట్లుగా చేశాడనే సాక్షులుగా ఉండునట్లుగా నిశ్చయముగా ఆశీర్వదిస్తాను. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తానని చెప్పారు. నిశ్చయముగా జరుగునుగాక. ఈ ఉదయకాలపు ఆశీస్సులతో బిడ్డలు నింపండి, కృపతో నింపండి. నేడు కావలసిన ఆహారమును దయచేయండి. ఈ దినపు ఆటంకము నుండి తప్పించండి, మార్గములు సరళం చేయండి. బిడ్డలు ప్రార్థనలు ఏకీభవించుండగా నీ బలమైన కార్యములు ఈ దినమంతా జరిగిస్తూ నడిపించమని
యేసు నామములో అడిగి వేడుకొనుచు నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలం దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రభు కృప మీకు తోడైండును గాక. ఆమేన్.